నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కీలకమైన ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో పదే పదే విమర్శిస్తూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల గురించి ప్రైవేటీకరణ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని పదే పదే విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ షాలిని, మన వీక్షకులకు. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కీలకమైన ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల గురించి పదే పదే విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. నిజంగా గత హయాంలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు సార్? ఆయన హయాంలో వైఫల్యాలను ఏకరవ పెట్టినట్టుగా ఉంది, కానీ ఈ ప్రభుత్వం మీద విమర్శలుగా లేవయ్యి. ఆయన ఎంత వైఫల్యం చెందాడో అనేది ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే అడిగేవాడు, ఆలోచించేవాడు లేకపోతే ఏది చెప్పినా నమ్ముతారు అనుకున్నాడు. 2019లో నేను ఎన్ని అబద్ధాలు చెప్పైనా నేను అధికారంలోకి రాగలిగాను, అంటే వంచనే ఆయుధంగా నేను విజయం సాధించాను. మళ్ళీ అదే వంచన ఆయుధంతోనే ఇవాళ ఉత్తరాంధ్రలో నర్సీపట్నంలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే అసలు ఎవరు కూడా హర్షించలేని పరిస్థితి. ఆయన పదే పదే ఒకటే చెప్తున్నాడు, పేదవాడిని ప్రభుత్వం అమ్మేసుకుంటుంది, మేము పేద ప్రజల కోసం ఈ హాస్పిటల్స్ ప్రతిపాదిస్తే వాటిని ప్రైవేటీకరణ అంటే పీపీపీ ద్వారా అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్, ఇది కొత్త ఫార్ములా ఏం కాదు. గతంలో కొన్ని దశాబ్దాలుగా భారతదేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, నేషనల్ హైవేసు అన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఇవాళ ఆయన ఏం చెబుతున్నాడంటే దీని మూలన ఇంకొక 2350 మెడికల్ సీట్లు వస్తాయి అని చెప్పాడు. తర్వాత ఏటా 1000 కోట్లు కనుక ఖర్చు పెడితే 5 ఏళ్లలో ఈ పూర్తి అవుతాయి అని చెప్పాడు. ఆయన కూడా 5 ఏళ్ళు ఉన్నాడు. అదే వైజాగ్ సిటీలో కేవలం ప్రభుత్వ స్థలాలని తనఖా పెట్టి 25,000 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఆ 25,000 కోట్లు అప్పు తీసుకున్న దాంట్లో ఇవాళ అక్కడ కట్టాలంటే కూడా 4 మెడికల్ కాలేజీలు ప్రతిపాదిస్తే 2100 కోట్లతో అయిపోయేది. ఆ రోజున అక్కడ అప్పు తనఖా పెట్టి తీసుకున్న అప్పులో 10% కనుక పెడితే ఇంకొక మెడికల్ కాలేజీ కూడా వచ్చేది. ఇప్పుడు ఆయన ఎక్కడైతే నర్సీపట్నంలో నిలబడి మాట్లాడుతున్నాడో ఆ నిలబడి మాట్లాడుతున్న మెడికల్ కాలేజీ గురించి ఆయన చెబుతున్నాడు. రిషికొండని తవ్వి అక్కడున్న ప్రాజెక్ట్ ఆల్రెడీ రిసార్ట్స్ని తీసేసి ఒక పాడిగేదని అమ్మి దున్నపోతుని కొన్నట్టుగా అక్కడ కట్టినటువంటి ఆ భవనాలు నిరుపయోగంగా పడున్నాయి. ప్రభుత్వానికి ఒక వైట్ ఎలిఫెంట్ అంటే తెల్ల ఏనుగులాగా, అంటే దాన్ని మెయింటైన్ చేయటమే కష్టం. తర్వాత అది ప్రతి సంవత్సరము 50 కోట్ల రూపాయల అద్దె వస్తుందని ఆనాటి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా గారు చెప్పారు. మరి వాళ్ళ రోజున ఒక 10 కోట్లకైనా కూడా ఆమె అద్దెకిచ్చి తెప్పించలేని పరిస్థితి. అసలు ఎవరు తీసుకోవటానికి కూడా సిద్ధపట్టలేదు. ఇలాగే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ద్వారా పని ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వస్తే అద్దెకిస్తే ప్రైవేట్ ఆడిది డబ్బే కదా, ఆ డబ్బు వాళ్ళు అద్దె కట్టాలి, కానీ ప్రభుత్వంకి ఆదాయమే కదా, అది ప్రజల కోసమే ఖర్చు పెడతారు. ఇప్పుడు ఆయన టైంలో ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఇంత విజన్ చెప్తున్నాడు కదా, ఇన్ని సీట్లు మెడికల్ కాలేజ్ వస్తాయి, ఇంతమంది పేద విద్యార్థులకి మెడికల్లో సీట్లు వస్తాయని. అవును, మెరిట్ మీద ఇవాళ రేపు నీట్ అని కేంద్ర స్థాయిలోనే ప్రవేశ పరీక్షలు పెట్టి అలాట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక్కసారిగా 8,000 కోట్లు ఖర్చు పెట్టలేకే కదా ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది. ఆయన కూడా 2022-23లో 16 మెడికల్ హబ్బులు, సమీకృత హాస్పిటల్స్ కట్టడానికి ప్రైవేట్ వ్యక్తుల్ని, ఔత్సాహికుల్ని, పారిశ్రామికవేత్తల్ని, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థల్ని ఆహ్వానిస్తూ ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు వరుసగా పరంపరగా. మీరు రండి, మేము ఇస్తాము, మీరు 100 కోట్లు కనీస పెట్టుబడి పెట్టగలిగి తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుని దాన్ని నిర్వహించగలగాలి, ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాలను అనుసరించి పాటించాలని ఆయనే ఇచ్చాడు. మరి అట్లాంటప్పుడు ఆ రోజున ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు ఆయన ఆహ్వానించాడు, ప్రోత్సహించాడు? తర్వాత ప్రోత్సహిస్తే కూడా ఎవరు రాలా. ఎందుకు రారంటే ఆయన గతంలో నిర్మించిన ఒక కాకినాడ పోర్టునే, ప్రైవేట్గా కట్టుకున్న పోర్ట్ని దాన్ని స్వాధీనం చేసుకుంటే ఆయన పారిపోయాడు కదా. అట్లా అనేక సంస్థలని వీళ్ళు బెదిరించి స్వాధీనం చేసుకున్నారు. అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ప్రైవేటు సంస్థ కానీ స్వచ్ఛంద సంస్థ కానీ ఎవరు కూడా ఇట్లాంటి పెట్టుబడులు పెట్టడానికి రారు. తీరా కొంత కట్టిన తర్వాత వీళ్ళు సంతకాలు పెట్టించుకుని వాళ్ళ వశం చేసేసుకోగలరు. అలాంటి పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్న విశ్వసనీయతతో ఇవాళ
వైజాగ్ ఏరియాకు కూడా 1,85,000 కోట్లు పెడితే గూగుల్ లాంటి సంస్థ అనుబంధ సంస్థలు అక్కడ డేటా సెంటర్స్ అనేక పరిశ్రమలు స్టీల్ పరిశ్రమలు అనేకం వస్తున్నాయి. ఇవాళ వైజాగ్ టైంలో భూములు తనఖా పెట్టుకుని తనకు స్వార్థానికి తీసుకున్నాడు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత అభివృద్ధి రావటం కూడా ఆయనకి కన్ను కొడుతుంది. ఎందుకంటే తను చేయలేని అభివృద్ధి వైజాగ్ ప్రాంతంలో ఈ గవర్నమెంట్లో జరగకూడదని అక్కడ శాంతి భద్రతలు విఘాతం కల్పించడానికి రెచ్చిపోయి వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. సార్, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అదే ప్రస్తావిస్తున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రైవేటీకరణ జరుగుతుంది, వాళ్ళకి అండగా నేను ఉంటాను అని వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంటే గత హయాంలో ఏం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీకు ఇంకొక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఆయన ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలల్లోనే అసలు ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పీకేసేసి విశాఖపట్నానికి కొన్ని వేల ఎకరాలు, దాదాపు ఒక 15-20 వేల ఎకరాల భూమి ఉంది. ఆ భూమి మొత్తాన్ని రియల్ ఎస్టేట్గా మార్చేసి అమ్మేసుకుంటే ప్రభుత్వానికి మంచిది కదా అని ఆ రోజుండ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అడిగితే ఆయన నివ్వెరపోయాడంట. ఆయన అంటే ఈయనకి తెలీదు. అంటే అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది 1970s ఎర్లీ 70s పెద్ద ఉద్యమం జరిగింది సమైక్య ఆంధ్రప్రదేశ్లో. అనేక మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. ఆ తర్వాత శాంక్షన్ అయ్యి వచ్చిన ఫ్యాక్టరీ. అట్లాంటి పరిశ్రమని ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఎవరన్నా పాడి గేదెని కోసుకుని తింటామని అంటే ఎట్లా అనిపిస్తుంది మనకి? రోజు మనం పాలు తాగుతున్నాము, వీడికి ఇట్లాంటి మూర్ఖపు ఆలోచన ఎలా వచ్చింది, ఇంత దుష్ట ఆలోచన ఎలా వచ్చిందని ఆయన కూడా అంతే నివిరిపోయాడు. ఆయనకు తెలుసు ఆ పరిశ్రమ ఎలా వచ్చింది, దాని పరిస్థితి, ఎంతమంది, ఎన్ని వేల మంది, లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద జీవనం సాగిస్తున్నారు, ఎంత నాణ్యమైన స్టీల్ ఉత్పత్తి చేస్తుంది, అది ఎంత గర్వకారణంగా ఆంధ్రప్రదేశ్కి ఉంది అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. నివ్వెరపోయాడంట. అసలు ఇదేం ఆలోచన అని అన్నాడంట. అదేంటండి, అది ఎట్లా చేస్తాము, అదొక పరిశ్రమ, ఎంతోమంది దాని మీద ఆధారపడి, ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించాలి, ఒకవేళ ఐరన్ ఓర్ కనుక తగినంత అందకపోతే అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని, దీనికి ప్రత్యేకంగా మాకు ఐరన్ ఓర్లు కేటాయించమని అట్లా చేయాలి. కానీ ఇటువంటి వ్యక్తి వచ్చి ఇవాళ వీళ్ళని, మన కేంద్ర గనుల శాఖ మంత్రి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్ వచ్చి వైజాగ్ ఎంప్లాయీస్తోనూ వైజాగ్ ప్రజలతో బహిరంగ సభలో బహిరంగంగా చెప్పాడు, మేము 15,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం తరపున కూడా సపోర్టింగ్ ఫండ్ ఇస్తున్నాము, తర్వాత డెడికేటెడ్ మైన్స్ ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వం ఇంత చొరవ చూపిస్తాం, మాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో భాగస్వామి, తను భూమి ఇచ్చింది, అట్లా తను భాగస్వామి, తను పెట్టుబడి పెట్టింది. అట్లా ఈ ఉక్కు పరిశ్రమని వీళ్ళతో కాబట్టి, ఇది కాకుండా ఇంకో ప్రైవేటు ఉక్కు పరిశ్రమ కూడా నక్కపల్లి దగ్గర వస్తుంది, ఇంకోటి మిట్టల్స్ నుంచి, అది కూడా చాలా భారీ పరిశ్రమ, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో వస్తుంది అది కూడా. అలాంటి అప్పుడు ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించిన ఆలోచన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి? ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా భాగస్వామ్యం ఉన్నాయి. కేంద్రంలో తెలుగుదేశం ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి, కూటమిలో భాగస్వామి. వీళ్ళు ఎందుకు ఆ పరిశ్రమను మూసేస్తారు? అనవసరపు మాటలు. ఇప్పుడు తను చేసిన తప్పులు చెప్పకుండా ఇవాళ కనుక కూటమి ప్రభుత్వం కనుక ఆ కార్యకర్తలు వెళ్ళి ఋషికొండ దగ్గర ఈయన కట్టిన ఈ నిర్మాణాలు ఎందుకు కట్టారని కనుక అక్కడ నిరసన ప్రదర్శన చేస్తుంటే ఇక్కడికన్నా కూడా ప్రజలు అక్కడికి వచ్చేవాళ్ళు. అది ప్రజల డబ్బు నువ్వు దుర్వినియోగం చేసావు. ఇక్కడ నువ్వు అక్కడ ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి ఆ నర్సీపట్నం కాలేజీలు, మిగిలిన 3 కాలేజీల్లో కూడా 10% పూర్తి అవ్వలేదు. అంతే, కేవలం 21,000 కోట్లు అయితే ఆయన పెట్టింది 210 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టింది. ఆ 10% ఖర్చుతో ఈ ఆసుపత్రుల నిర్మాణాలు అవుతాయా, మెడికల్ కాలేజీ నిర్మాణాలు అవుతాయా? ఎంత చేయాలి? ఇల్లు అలకంగానే పండగ కాదు కదా. భవనాలు కట్టినా కూడా అందులో ఎక్విప్మెంట్ కూడా అంతకన్నా ఖరీదు అవుతాయి. ఎందుకంటే మెడికల్ కాలేజీస్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వాలంటే. మరి అలాంటి ఏమీ చేయకుండా ఇవాళ వచ్చిన ఈ ప్రభుత్వాన్ని ప్రజల కోసం మేము చేస్తే చేయటం లేదని విమర్శిస్తాం అంటే తను వైఫల్యాలే వాళ్ళు స్పష్టంగా కనపడుతున్నాయి ప్రజలకి. ప్రజలు అర్థం చేసుకోలేని వాళ్ళు కాదు, ఇప్పుడు కాదు, 2024 నాటికే జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకున్నారు, అవగాహన చేసుకున్నారు, ఈయన దురుద్దేశాలన్నీ చూశారు, ఈయన పెట్టిన దాష్టికాలు అనుభవించారు. అందుకే అసలు ఇక నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా అనవసరం అని చెప్పి 11 సీట్లకు పరిమితం చేస్తే పోనీ ఇతను మాట్లాడేది అసెంబ్లీలో మాట్లాడితే విలువ ఉంటుంది. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు
అంతేగాని నువ్వు వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి నీ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టి ఏదో ఒక అరాచకం చేయాలని, తర్వాత ఈయన చేస్తున్న అరాచకం వలన పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గతంలో లాగానే గందరగోళంగా ఉంది, అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి బతకనివ్వడు, మనం ఏదైనా పెట్టుబడులు పెట్టినా అవి కూడా మళ్ళీ భూమిపాలు అయిపోతాయి. వైజాగ్ లాంటి స్టీల్ ప్లాంట్ని అంత బాగా రన్ అవుతున్న ఫ్యాక్టరీని అతను ఆ మాట అన్నాడంటే ఆయన మనస్తత్వం ఎట్లాంటిది అర్థం చేసుకోవాలి. సరే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళు నేను అండగా ఉంటానన్న వ్యాఖ్యలు చేస్తుంటాడు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఆ దళితుల సంఘం ఎదురు తిరిగారు, మీరు రావద్దు ఇక్కడికి అని. ఎలా చూడాలి సార్ అసలు? డాక్టర్ సుధాకర్ గారిని ఎంత ఘోరమైన పరిస్థితిలో చంపాడు మనం చూసాం. కక్ష కట్టి ఒక ప్రభుత్వం ఒక వ్యక్తి మీద, అందులో ఆయన ఒక ఎనస్థెటిస్ట్ డాక్టరు, మత్తు డాక్టరు, ఆయన అంత సీనియరు, సౌమ్యుడు, సేవా భావం కలిగిన వ్యక్తి. ఆయన అన్నది ఏంటంటే మెడికల్ కిట్స్ మాకు అందలేదు అని చెప్పాడు విలేకరులు అడిగిన దానికి. అది తప్పైంది. అది ఆయన చావు చూసేరాక జగన్మోహన్ రెడ్డి నిద్రపోలేదు. అందుకనే వాళ్ళు ఇవాళ బేషరతుగా క్షమాపణ చెప్పమంటే అంతమంది దళిత సంఘాలు విజ్ఞప్తి చేసినా కూడా ఆయన అసలు వాళ్ళ మాటని లెక్క చేయకుండా అసలు అది వినపడినట్టుగా నటిస్తూ ఇవాళ అక్కడికి వెళ్ళి, అంటే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినట్టుగా ఉంది. వాళ్ళే కనుక ప్రతిఘటిస్తే, ఏదైనా పోలీసులు కనుక లాఠీ చార్జో కాల్పులో జరిగితే ఎవరు బాధితులు అవుతారు? ఈయన బాగానే ఉంటాడు కానీ వాళ్ళు బాధితులు అవుతారు. కాబట్టి ప్రజల పట్ల ఆయనకి ఏ రోజు స్పందన లేదు, మంచి బాధ్యత కూడా లేదు. ఇవాళ ఆ బాధ్యత రాహిత్యం అంతా ఆయన మాట్లాడిన బహిరంగ సభలో మాటలు కానీ ఆయన పర్యటన కానీ సుస్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే ప్రజలు స్పందించకపోతుంటే పైనుంచి బొత్స సీఎం అని అరవమని ప్రోత్సహిస్తున్నాడు. మీరు చూడండి విజువల్స్లో, ఆయన వెనకాల నుంచి ఆయనకన్నా ఎత్తుగా ఉంటాడు కాబట్టి ఆయన చేతికి తలకి రెండు పక్కల ఈ చేతులు ఉన్నాయి, ఇట్ట ఊపుతున్నాడు కార్యకర్తల్ని. అందులో ఆయన మాట్లాడేదంటే పసలేదు. కనీసం సీఎం అన్న గొడవ చేయటం ద్వారా అన్న ఏదో ఆ సభలో కొంత రక్తి కట్టించాలని ఆయన ప్రయత్నించాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన వైసీపీ వాళ్ళందరూ జగన్ వస్తుంటే ఎందుకు భయపడుతున్నారు టీడీపీ వాళ్ళని వైసీపీ నేతలు అందరూ మాట్లాడుతున్నారు సార్. ఈరోజు ఆయన వస్తే ఎవడు భయపడతాడమ్మా? ఎందుకంటే అంత రప్ప తొక్కి అందుకే భయపడుతుంది. అవును, ఇప్పుడు ఒక దున్నపోతు పరిగెత్తుకొస్తుంటే కూడా జనం అందరూ విఘ్నులైన వాళ్ళు పక్క తప్పుకుంటారు. బజార్లో ఎందుకు తప్పుకుంటారు? దానికి కొమ్ములు ఉన్నాయి, మదం ఉంది, పడుస్తుంది, తొక్కుతుంది, కాళ్ళ కింద నలిపేస్తుంది. అట్లా అని భయపడుతున్నారు. దున్నపోతు కంటే భయపడాలి, అది ఒక మృగం. మృగానికి ఎవడైనా భయపడతాడు. విఘ్నుడైన వ్యక్తి నడిచి వెళ్తుంటే ఎవడన్నా తప్పుకుంటాడా? పక్కకి దండం పెడతారు, లేకపోతే అంతే, లేకపోతే పట్టించుకోకుండా ఉంటారు. ఆయన మానాన్ని ఆయన వెళ్తాడు. అదే ఒక మృగం వస్తే మాత్రం భయపడతారు, ఇళ్లలోకి వెళ్ళి తలుపులు కూడా వేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.